హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాల్టి స్టోరీ పంచతంత్రం, నక్క మరియు డోలు. అనగనగా ఒక అడవి. అందులో గోమయ అనే ఒక నక్క బాగా ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండేది. కొంతసేపటి తర్వాత అది అడవిని వదిలిపెట్టి ఒక పాడుబడ్డ యుద్ధ భూమికి చేరుకుంది. ఆ పాడుబడ్డ యుద్ధ భూమిలో ఇటీవలే ఒక యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసాక యుద్ధ సైనికులంతా అక్కడ ఒక డోలుని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది ఒక చెట్టు పక్కనే ఉండేది. ఎప్పుడు బలమైన గాలులు వీస్తున్నప్పుడల్లా ఆ చెట్టు కొమ్మలు డోలు మీద పడి ఒక వింత శబ్దం వచ్చేది. ఆ శబ్దం వినగానే నక్క చాలా భయపడి అక్కడి నుంచి పారిపోవాలి అని భావించింది. ఈ శబ్దం చేసే వ్యక్తి ముందు నేను కనపడితే ఇంక నుంచి నేను పారిపోవాలి, లేకపోతే నేను కష్టాల్లో పడతాను అని అనుకుంది. సో అలా పారిపోవడానికి సిద్ధపడినప్పుడు అది రెండో ఆలోచన చేసింది. ఏదైనా విషయం తెలియకముందు దాన్ని చూసి పారిపోవడం మూర్ఖత్వం అని అనుకుంది. బదులుగా ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి అని వెళ్ళి నక్క ధైర్యంగా ముందుకు సాగి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అది ఒక డోలు దగ్గర చేరినప్పుడు ఆ శబ్దం కేవలం గాలితో వస్తుందని తెలుసుకుంది. తర్వాత ఆహారం కోసం తన అన్వేషణ కొనసాగించింది. వెంటనే దానికి డోలు పక్కన ఆహారం కనిపించింది. ఈ కథ నీతి ఏంటంటే, ధైర్యవంతులు మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.